ఓయ్ దొంగ మొఖాలారా, ఇంతకు బరి తెగించారా? అసలు మీరు ఆడాలేనా? ఇంతలానా? అమ్మో, ఇది విన్న తర్వాత ఒకటైతే మాకు అర్థమైంది, మనీ ముందు మనుషుల ప్రాణాలు నథింగ్ అని. ఏ మాత్రం ఆలోచించకుండా ఒకడిని అతి ఘోరంగా చంపేశారు. చంపినోడిని పార్సిల్ చేసి నిన్ను చంపుతాం అన్నారు. దొరికిపోతాము అనే ఏ మాత్రం భయం లేకుండా బరి తెగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి గ్రామంలో పార్సిల్లో మృతదేహం కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వదిన తులసిని బెదిరించి ఆమె ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య అయిన తులసి చెల్లెలు రేవతి, ప్రియురాలు సుష్మతో వేసిన స్కెచ్ లో ఓ అమాయకుడి ప్రాణాలను బలి తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉన్న వదిన తులసి ఇంటికి శవాన్ని పార్సిల్ చేయడం ద్వారా ఆమెను భయపెట్టాలని చూశాడు. అసలు ఈ కుట్రకు జులైలోనే బీజం పడింది. ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని చూశాడు. కానీ ఎక్కడా దొరకపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యపై అతడి కన్నుపడింది. ఈ క్రమంలో అతడికి మద్యం తాగించి కారులో ఊరి బయటికి తీసుకెళ్లి నైలాన్ తాడు మెడకు బిగించి డిసెంబర్ 15న హత్య చేసి 19 వరకు మృతదేహాన్ని దాచాడు. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందించి ఆ తరువాత ఆమె ఇంటికి ప్రియురాలు సుష్మ ద్వారా ఆటోలో చెక్కపెట్టిలో పర్లయ్య శవం ఉంచి ఆమె ఇంటికి పార్సిల్ పంపించాడు. నిజానికి శ్రీధర్ వర్మకు గతంలోనూ నేర చరిత్ర ఉంది. ఇతడికి 3 పేర్లు, 2 భార్యలు, ఓ ప్రియురాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి అక్క అయిన సాగి తులసి ఆస్తి కోసమే పర్లయ్యను హత్య చేసి డెడ్ బాడీని పార్సిల్లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తీరా శవం ఇంటికి వచ్చాక తులసి భయంతో శవం విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే ఆమె ఆస్తి మొత్తం తన పేరిట రాయాలని ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆమె తెలివిగా బాత్రూంకి వెళ్లి అక్కడ సెల్ ఫోన్ ద్వారా బంధువులకు మెసేజ్ పంపింది. బంధువులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పటికే శ్రీధర్ వర్మను అరెస్ట్ చేసిన పోలీసులు కృష్ణా జిల్లా మల్లంపూర్లో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన 3 భార్యలు, పిల్లలు, ఎండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసులను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. 1-2 రోజుల్లో పూర్తిగా వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను దారుణంగా హత్య చేయడాన్ని ఆయన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుణ్ణి అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రియురాలు సుష్మ ఇంట్లో మరో చెక్కపెట్టును గుర్తించిన పోలీసులు శ్రీధర్ వర్మ దానిని ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ 2 శవపేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగింది.
ఇన్వెస్టిగేషన్ లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద త్రీ అపియర్ టు బి ఆఫ్ highly criminal mind. For every step, like this SIM card which is being used to call people, how that was secured, how this dead body was secured, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికి చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ వి కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్ టైమ్ కి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాలీ 14-year-old girl. తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దేర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 90. ఈ అద్భుతంగా, షాకింగ్ గా, విచిత్రంగా నాకు కూడా కనిపించలేదు. Perhaps never has happened in the history. Finally, because of the hard effort of our entire team, additional SPED means SDPO, we have really struggled so hard to get it done, and so it is such a immediate time. దాని గురించి మన మీడియా మిత్రులకు ఐఎమ్ really thankful. మీరు అందరూ చాలా కోఆపరేట్ చేశారు.